అందులో ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వ్యక్తి కూడా ఉన్నారు. అప్పుడు ఎవరంటే అల్లాడి గోపాలస్వామి అయ్యారు. ఎవరు అల్లా నిలబడాలి, ఒకసారి నిలబడాలి. అల్లాడి గోపాలస్వామి అయ్యారు. ఇతను ఆంధ్రప్రదేశ్ అంటే పూర్వపు మద్రాసు రాష్ట్రము నెల్లూరు జిల్లా పాతూరు అనే గ్రామంలో జన్మించి చాలా అనేకమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పోస్టులు చేపట్టడమే కాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నే ప్రపంచంలో మేధావి. ఆ మేధావి కూడా గోపాలకృష్ణ అయ్యర్ గారిని నీ అంత తెలివితేటలు మన రాజ్యాంగం మన సభ్యుల్లో ఎవరికీ లేవు అని అందుకున్నటువంటి గొప్ప ఈ మేధావి. అతను మన ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వ్యక్తి. ఈ కుడివైపు చూడండి, ప్రేమ్ బిహార్ నారాయణ్ రైత. ఇతను ఏం చేశారంటే రాజ్యాంగాన్ని చేతితో రాశాడు. ఆ రోజుల్లో కంప్యూటర్ టైపింగ్ ఉండేది కాదు, డిపిటీలు ఉండేవి కాదు. అయితే చేతితో రాయడం, లేదంటే టైపింగ్ రాయడం. టైపింగ్ చేసినప్పుడు కిందకు అక్షరం పడుతుంది, మీదకు అక్షరం పడుతుంది. అది అంతగా క్లారిటీ ఉండదు. అతను ఈ ప్రేమ్ బిహారీ రాసినటువంటి రాజ్యాంగ ప్రతిని భారత పార్లమెంట్ లో ఉంచారు. అతను తెలుగు కాదు, హిందీ, ఇంగ్లీషు, పర్షియా 3 భాషల్లో కూడా భారత రాజ్యాంగాన్ని చేతితో రాసి చాలా మంచి మృత్యాల్లో కనిపిస్తుంటాయి. అంత క్లారిటీగా, అంత దస్తూరుగా రాసినటువంటి భారత రాజ్యాంగం కంటెంట్ ఎంత ఉందో రాయడం కూడా అంత బాగా రాసినటువంటి గొప్ప వ్యక్తి. వీళ్ళందరూ కూడా రాజ్యాంగ రచనా కమిటీ సభ్యులు. ఒకసారి పేరు చెప్తాను చూడండి. ఎన్ గోపాలస్వామి అయ్యారు. ఎన్ గోపాలస్వామి అయ్యారు. ఎన్ గోపాలస్వామి అయ్యారు. ఇతను మైసూరు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. బిఎల్ మెక్టర్ అనేవారు రాజ్యాంగంలో మైనారిటీ వారి హక్కులని పరిరక్షిస్తూ అనేక రాజ్యాంగబద్ధమైనటువంటి విధులను నిర్వహించినటువంటి గొప్ప వ్యక్తి. ఎన్ మాధవరావు కర్ణాటక జ్ఞాపకుల మాధవరావు అనే వ్యక్తి హైకోర్టు జడ్జిగా పనిచేసి తర్వాత భారత సివిల్ సర్వీస్ లో ప్రవేశించి భారత రాజ్యాంగం రచనలో కీలకమైనటువంటి వ్యక్తి. మహమ్మద్ సాదుతుల్లా కూర్చున్నాను చివరికి. మహమ్మద్ సాదుతుల్లా అస్సాం ప్రధానమంత్రిగా పనిచేసేవాడు. ఇప్పుడు ఈస్ట్ భారతదేశం అంతా కూడా సపరేట్ గా ఉండేది. వాళ్ళు మన సౌత్ లో కూడా భిన్నంగా ఉండేవారు. వాళ్ళందరినీ ఏకతాటిపై తెచ్చి భారతదేశంలో ప్రధాన భాగంగా కావడానికి కారణం ఈ మహమ్మద్ సాదుతుల్లా. ఇతను కూడా భారత రాజ్యాంగంలో సపరేట్ గా చేశారు. నెక్స్ట్ ఖైతాన్. అలా డిపి ఖైతాన్ చెందినటువంటి వ్యక్తి. ఇతను భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవహారాలన్నింటినీ కూడా రాజ్యాంగానికి అందించారు. బిఎన్ రావు. బెనకల నరసింహరావు అనే వ్యక్తి భారత రాజ్యాంగ పరిషత్ సలహాదారుడుగా ఉండేవారు. ఇతను అంతేకాకుండా భారతదేశానికి ప్రతినిధిగా ఐక్యరాజ్య సమితిలో కూడా ఉండి భారతీయులకు బ్రిటిష్కు మధ్యవర్తిగా ఉండి అనేక అంశాన్ని క్రోడీకరించినటువంటి వ్యక్తి. భారత రాజ్యాంగ సభ్యుల్లో అత్యంత ముసలి వ్యక్తి అనమాట. అందుకే కర్ర పట్టుకొని నిలబడ్డాడు. కానీ అతని సూచనలు అనేవి చాలా అవసరం రాజ్యాంగానికి అందించారు. వెరీ గుడ్.